చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్ఆర్ఆర్ ఎవరైనా సరే చెప్పేస్తారు. ఏదండి రన్నర్ గా బాగా నచ్చిందా, రెస్లర్ గా నచ్చిందా? కుస్తీ పోటీ అసలు సూపర్. మనం అసలు ఏడ్చేస్తాం అనమాట. ఇంకా ఇది చూసి ఎవరిదండి? చరణ్ గారు చెప్పా కదా, అసలు చరణ్ గారే అసలు ఫస్ట్ మెయిన్ కదా. చాలా అంటే చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు అసలు చెప్పాలంటే. అసలు అంటే అంత పల్లెటూరు వాళ్ళల్లో చేయడం అంటే ఆయన అసలు మేము ఊహించలేదు ఇంత బాగా చేస్తారని. అది చాలా బాగా చేశారు అసలు. నేషనల్ అవార్డు అయితే ఇవ్వచ్చు, సినిమాకి అయితే ఇవ్వచ్చు గ్యారంటీగా. డైరెక్షనే కదా, ఇదంతా డైరెక్షన్ తోనే ముడిపడి ఉంది. సినిమా అంతా కూడా డైరెక్షన్ తోనే ముడిపడి ఉంది. ఆ డైరెక్షన్ చూపించడంలో అంత బాగా చూపించారు కాబట్టి అది. చరణ్ గారు ఎప్పుడు టాప్, చరణ్ గారు ఎప్పుడు టాప్. చరణ్ గారు టాప్ డైరెక్టర్స్ లో ఇన్ని కూడా పెట్టచ్చు. 10,000 కోట్లకి రూపాయి తక్కువ రాదు, నాది గ్యారెంటీ. బుజ్జి చింపేశాడు బ్రో, బుజ్జి కాదు బ్రో, అది మిసైల్ బ్రో, బుజ్జి చింపేసిండు బ్రో. సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదన్న, సినిమాలో ట్రైలర్లో చూపించారు మనకి, మళ్ళీ పుడతామా ఏంటి అంటారు కదా. అదే ఫేమస్ డైలాగ్ని సినిమా ఎట్టుందని అడిగితే మీరు మళ్ళీ తీస్తామా ఏంటి అన్నట్టు తీశారన్న బుచ్చిబాబు గారు. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా కదా బుచ్చిబాబు గారు. సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా 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 బాగా తీశారన్న. రామ్ చరణ్ గారు అయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, క్రాస్ ఎథ్లెట్ క్యారెక్టరు, డ్యాన్సు, ఎమోషన్, యాక్టింగ్ పీక్స్ అన్న. నేషనల్ అవార్డ్స్ అన్నీ క్యూ కట్టండి అమ్మా, నేషనల్ అవార్డ్స్ అన్నీ క్యూ కట్టండి. ఈ పెద్ద సినిమాకి నేషనల్ అవార్డ్స్ అన్నీ మన తెలుగు సినిమా పెద్దకి వచ్చేస్తాయి. పెద్ద పేరు తగ్గట్టుగానే ఇది చూపించే రికార్డ్స్ పెద్ద ప్రభంజనం అన్న. సినిమా పేరు తగ్గట్టుగానే రికార్డులన్నీ పెద్దగా ఉంటాయి, సినిమా ప్రభంజనం కూడా చాలా పెద్దగా ఉంటుందన్న. సినిమా చాలా 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 బాగుంటుందన్న. క్రాస్ ఎథ్లెట్ కాన్సెప్ట్ ఏదైతే క్రికెటర్ నుంచి కుస్తీ నుంచి రన్నింగ్ కానీ కాంపిటీషన్, అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అన్న. అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్, చాలా 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 బాగుంది. మన సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇది పుడతామేంటన్నట్టుగా, అట్లా ప్రతి యాక్టర్ అన్న, జగపతి బాబు గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానివ్వండి, మన బుచ్చిబాబు గారు కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివ్వండి, మళ్ళీ తీస్తామే ఏంటి సినిమా అన్నట్టు తీశారండి. సినిమా అవుట్ అండ్ అవుట్స్ చాలా 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 బాగుందన్న. నేషనల్ అవార్డ్స్ రెడీగా ఉండండి అమ్మా రామ్ చరణ్ గారి అవార్డ్స్ కోసం. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బుచ్చిబాబు ఎక్కడ స్టోరీలో కానీ ఎక్కడ లాజిక్ మిస్ కాకుండా చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే లైక్ విజిల్ పడుతుంది, అంటే బ్రిటిష్ వాడు వచ్చకంట పనిచేయదా కొండ కింద ఉన్న ఊరోడి నెత్తరని చెప్పి డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, లాజిక్ బాగుంది, కథ బాగుంది. ఐ కెన్ సే 5 out of 5. సినిమా అందరికీ నచ్చుతుంది, ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కదా, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, అతను హార్డ్ వర్కింగ్ కానీ, 3 గేమ్స్ డిఫరెంట్గా. బట్ స్టోరీ ఎగ్జిక్యూషన్లో 3 గేమ్స్ తీసుకోవడం వల్ల డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎగ్జిక్యూషన్లో డ్రాప్ అయినట్టుగా అనిపించింది. బట్ యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా, హీ డిడ్ వెరీ వెల్ పర్ఫార్మెన్స్. కాన్సెప్ట్ కానీ దేశం కోసం ఏదైతే తీసుకున్నారో బాగుంది. బుచ్చిబాబు కూడా చాలా హైప్ చేశారు సినిమాని కూడా. అదే చెప్తున్నా, ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఓవరాల్ చూసాను. అది జగబాబు గారి క్యారెక్టర్ అక్కడ మీకు కొంచెం ఎమోషనల్ వస్తుంది అనమాట. జగబాబు క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ చూసినప్పుడు మీకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు మీరు కూడా, ఇలా ఉందా బయట అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. అప్పట్లో నేనైతే రామ్ చరణ్ గారి సీన్ అయితే చాలా ఎమోషనల్. రామ్ చరణ్ గారికి అడుగున కొంచెం ఇలా ఇబ్బందుల్లో ఉంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఆ సీన్స్ అయితే కొంచెం.